హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చెప్తానంటే, సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో న్యూ సిలబస్ ఉంది కదా, ఇంగ్లీష్ అనేది వారికి న్యూ సిలబస్ ఉందండి. ఇక్కడ నేను ఓన్లీ రెగ్యులర్ వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. ఎవరైతే R25 సిలబస్ అయితే ఉందో, అంటే 2025లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారో వాళ్ళకు మాత్రమే ఈ సిలబస్ అనేది ఉంటుంది. రెగ్యులర్ వాళ్ళు, బ్యాక్లాగ్ వాళ్ళకు, ఎవరైతే బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఉన్నారో సప్లై రాసేవాళ్ళు, వాళ్ళు రెగ్యులర్ ఎగ్జామ్ రాసినప్పుడు ఏ సిలబస్ అయితే ఉందో ఆ సిలబస్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. సెకండ్ సెమిస్టర్ వాళ్ళకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసి అవి కూడా ఎక్స్ప్లెనేషన్ వినండి. ఇది ఓన్లీ ఫర్ రెగ్యులర్ స్టూడెంట్. ఇప్పుడు ఈ వీడియోలో ఇంగ్లీష్కి సంబంధించిన పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది నేను ఎక్స్ప్లెనేషన్ వీడియోస్లో ఏం డిస్కస్ చేస్తాననేది ఇక్కడనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, నేను ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ త్వరలోనే చేస్తాను. ఇది ఒక పేపర్ ప్యాటర్న్ మీకు తెలవాలి కాబట్టి ఈ వీడియో అనేది చేస్తున్నాను. అండ్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇక్కడ మనకు ఇంగ్లీష్ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీషు ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు మార్క్స్ వచ్చేసి, ఇంగ్లీష్ యొక్క మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్ ఉంటుందండి. మీకు 20 మార్క్స్ అనేది మీకు ఎగ్జామ్స్ పెడతారు కదా, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్లో, అవి ఇలా కలుపుతారండి. ఇంటర్నల్ మార్క్స్ 20 మార్క్స్ ఉంటాయి ఇంగ్లీష్, అవి ఇందులో కలుపుతారు. ఓకే, ఇక టైం మనకు 3 అవర్స్ ఉంటుంది. సెక్షన్ ఏలో మనకు టోటల్గా 6 క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ 6 క్వశ్చన్స్లో మనం ఏవైనా 4 క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ అటెంప్ట్ చేయాలి. ఎనీ 4 క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్ అండి. ఓకే, ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ బిట్లో ఏ క్వశ్చన్ ఏముందంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఓకే, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఈ బిట్ అనేది 5 మార్క్స్ ఉంటుంది. ఓకే, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆల్రెడీ నోట్స్ అవైలబుల్గా ఉంచానండి. ఓకే, అండ్ మీరు ముందు డౌన్లోడ్ చేసుకొని చదువుకుంటారనే నేను ఆల్రెడీ నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇస్తాను. ఆ లింక్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఈ ఇంగ్లీష్కి సంబంధించిన న్యూ సిలబస్ నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది క్లియర్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఒకసారి చూసి డౌన్లోడ్ చేసుకోండి నోట్స్. ఓకే, ఇవన్నీ ఈ పేపర్ ప్యాటర్న్లో కొత్త సిలబస్ ఏదైతే ఉందో మీకు అన్నీ అవైలబుల్గా ఆ నోట్స్లో ఉన్నాయి, క్లియర్గా చదువుకోవచ్చు. నేను ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ త్వరలోనే చేస్తాను. అండ్ ఇక్కడ సెకండ్ బిట్లో, ఫస్ట్ బిట్లో బి క్వశ్చన్ చూడండి, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఈ బిట్కి 5 మార్క్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ద సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్, ఈ బిట్కి 5 మార్క్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ డి వచ్చేసి ఈడియమ్స్ అండ్ ఫేసెస్ ఉంటుంది. ఇక చూసుకోండి, ఈడియమ్స్ అండ్ ఫేసెస్, ఈ బిట్కి 5 మార్క్స్. అండ్ సీన్ ప్యాసేజ్, అన్సీన్ ప్యాసేజ్. ఓకే, నేను ఇందులో ఏది సజెస్ట్ చేస్తానంటే, ఇక్కడ ఫస్ట్ బిట్లో మనకు ఎనీ 4 క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ అటెంప్ట్ చేయాలి. ఓకే, వీ హ్యావ్ టు అటెంప్ట్ ఓన్లీ 4 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 6 క్వశ్చన్స్. ఇక్కడ ఈ ఫస్ట్ బిట్లో ఏ క్వశ్చన్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ రాయండి. బి క్వశ్చన్ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ రాయండి. అండ్ ఈ అండ్ ఎఫ్, సీన్ ప్యాసేజ్, అన్సీన్ ప్యాసేజ్. ఫస్ట్ సెక్షన్ ఏలో ఫస్ట్ బిట్లో 4 అనేది కవర్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, వెయిట్ చేస్తుండండి. ఇక్కడ సెక్షన్ బి వచ్చేసి టోటల్గా 60 మార్క్స్ ఉంటుంది సెక్షన్ బి. ఇప్పుడు ఇక్కడ సెక్షన్ ఏ చూసుకున్నట్లయితే మనకు 20 మార్క్స్ అనేది సెక్షన్ ఏ అనేది ఉందండి. సెక్షన్ బి చూసుకున్నట్లయితే 60 మార్క్స్కి ఉంది. ఓకే, సెక్షన్ బిలో ఏమేమి వస్తాయండి ఇక్కడ చూద్దాం. ఇక్కడ సెకండ్ బిట్లో ఏ, బి 2 ఇస్తాడు. ఆ రెండిట్లో ఏదైనా ఒకటే చూజ్ చేసుకొని రాసినందుకు మనకు ఎన్ని మార్కులు పడతాయంటే 6 మార్క్స్. ఓకే, 6 మార్క్స్ పడతాయి. ఇక్కడ ఏముంది, ఏ బిట్ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఓకే, అంటే రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అని ఇస్తాడు. క్వశ్చన్ ఇచ్చి రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. నేను నోట్స్లో క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా రాశానండి. మీరు ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్న వారు ఉంటే మీకు అర్థమవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ థర్డ్ బిట్లో రిజ్యూమ్ రైటింగ్ ఉంటుంది.
లెటర్ రైటింగ్ ఉంటుంది, ఏదన్నా ఒకటే చూజ్ చేసుకొని రాయాలి. అండ్ ఇక్కడ 4th బిట్లో ఇక్కడ చూడండి, ఇది ఎస్ఏ రైటింగ్ కాదు, ఆన్సర్ ఎనీ 3 ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాడు. మనకు టోటల్గా 5 యూనిట్స్ ఉన్నాయి. ఈ 5 యూనిట్స్లో నుంచి ఎస్ఏస్ ఉంటాయి కదా, ఎస్ఏలో నుంచి క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి ఇస్తాడు. ఎస్ఏ రాయమని ఇవ్వడు, ఈ ఎస్ఏ క్వశ్చన్ కాదు కదా. ఇందులో 4th బిట్లో ఎస్ఏస్ ఉంటాయి. ఆ ఎస్ఏల నుంచి ఈచ్ యూనిట్ నుంచి మనకు క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి ఉంటాయి. ఆ క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి ఇస్తాడు 5 యూనిట్ నుంచి. ఈచ్ యూనిట్ నుంచి ఒక్కొక్కటి ఇస్తాడు. మనం ఏవైనా 3 యూనిట్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఓన్లీ 3 క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ అటెంప్ట్ చేయాలి. ఓకే, అవుట్ ఆఫ్ 5 క్వశ్చన్స్ వీ హ్యావ్ టు అటెంప్ట్ ఓన్లీ 3 క్వశ్చన్స్, 3 అవుట్ ఆఫ్ 5. ఓకేనా, ఇక్కడ నేను ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తానని ట్రై చేస్తాను. ఇక్కడ ఎస్ఏ అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎస్ఏ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ చదువుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ ఎస్ఏస్ అనేవి ఒక ఇమేజ్ రూపంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా. ఓకేనా, అండ్ ఇక్కడ 5th బిట్ లాస్ట్, ఇక్కడ 5th బిట్ వచ్చేసి ప్రోజ్ నుంచి వస్తుందండి. అనోటేషన్స్ అన్నట్టు, అనోటేషన్స్ అయితే ఉంటుంది. 5 క్వశ్చన్స్ వస్తాయి. ఎనీ 3 అటెంప్ట్ చేయాలి మనం. ఫ్రమ్ పోయిటరీ నుంచి ఇవైతే వస్తుంది. అనోటేషన్స్ అనేది ఉంటుంది. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దట్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.